మన యాక్షన్ తీసుకోకపోయినా డిఎస్పీ గారు రికార్డ్ అవుతున్నారు. సిఐ గారు డిమాండ్ చేస్తున్నారు. కాదండి, చట్ట ప్రకారం అలాగే మనుషులు కొట్టే పోలీసు లేదు, తిట్టే కోర్టు లేదు అంటే ఎస్సీలను కాబట్టి కొట్టేది వేరే కుటుంబాన్ని కొడతారా తీసుకెళ్ళి? మీరు ఆ పాయింట్ మాట్లాడటం లేదు. మా ప్రధానంగా కూడా ఈరోజు నాకు వస్తారు పదవి స్టేట్మెంట్స్ జరిగిన సంఘటన తెలుసు మేడం. నాకు మా ప్రకాశం చేశారు తెలుసా. డిఎల్పిఓకి నాకు సంబంధం లేదు, గ్రీవెన్స్లో పెట్టారు కానీ 10 రోజులు చేస్తామంటే సీరియస్ మ్యాటర్ ఇది. డిఎల్పిఓ బాగా ఉంది అంటే ఇంపార్టెన్స్ విషయంగా నాగాడు ఇప్పుడు ఇవ్వామే ఆయన తెలుసులమ్మా చరణ్ జిల్లా పరిషత్ సిఇఓ మేడం గారు ఏమన్నారంటే ఇది ఓన్లీ పంచాయతీ సమస్య, పంచాయతీ సెక్రటరీ సమస్య కాదు కదా, ఇది రెవెన్యూ లా అండ్ ఆర్డర్ మొత్తం ఉంది కదా. దీని కనీసం గ్రీవెన్స్ కలెక్టర్ గారికి ఇచ్చినప్పుడు, ఎస్పీ గారికి ఇచ్చినప్పుడు కలెక్టర్ గారు ఆర్టీఓ గారు అంటారు. వాళ్ళు బాబాల ఆర్టీఓ గారు బిజీగా ఉంటే చీరల ఆర్టీఓని ఇంకొక ఆర్టీఓ వేయాలి. లేదా దీన్ని ఎవరు జాయింట్ కలెక్టర్ వేయాలి. ఇది పంచాయతీ నిధులు దుర్వినియోగం కదమ్మా. పంచాయతీ నిధులు దుర్వినియోగం అయితే మీరు చెప్పినట్టు డిఎల్పిఓ ఆర్టీఓ వేయచ్చు. సెక్రటరీ అంబేద్కర్ విగ్రహం మీద రాశాం. ఆయన కొత్త అంటే బాబు చనిపోయిన అంబేద్కర్ గారిని ఊరిని ఎస్టీమీ పర్సన్ని అవమానించిన ప్రతికూలు కాదు, చనిపోయి అవమానించిన కూడా ఎస్ఎస్ ట్యాక్స్ సెక్షన్ 40 ఓకే మేడం. దాని మీద మీరు విచారణ మాట్లాడతారు. మీరే చెప్తున్నారు కానీ జడ్జి గారు కూడా చెప్పండి మేడం. మీరు ఒక్కవైపు మాట్లాడుతున్నారు. ఎంఆర్ఓ గారేమో పూర్వ విషయాలు మాడుతుంది, ఈ విషయంలో పని మీద ఆయన మాడుతున్నారు. ఎంఆర్ఓ మీరు అవసరం అయితే సరేనండి. ఇప్పుడు 2 విషయాలు పంచాయతీ సెక్రటరీ మీద ఒకటి, అది మన విచారణ అధికారులు చూసుకుంటారు. సిఐ గారి మీద డిఎస్పీ గారు చూసుకుంటారు. అవి 2 రిపోర్ట్లు వచ్చిన తర్వాత మీకు డెసిషన్ ఏంటనేది మన కలెక్టర్ గారికి చెప్తారు. అంతవరకు కూడా వేచి ఉండండి. అంటే 15 రోజులు విచారణ అంటే 15 రోజుల దాకా ఉండాల్సిన అవసరం లేదు, త్వరగానే చేస్తారు. మేడం గారు ఇవన్నీ తెలుసుకోవడానికే ఈరోజు ఎంక్వైరీ చేయడానికే వచ్చారు ఈరోజు. కాబట్టి మీకు త్వరగా ఒక 2-3 రోజుల్లో నివేదిక కలెక్టర్ గారికి సమర్పిస్తారు. ఇమీడియట్ గా అవ్వకపోతే మేమందరం ఆ గ్రామంలో రాష్ట్రంలో వెళ్తాం. అప్పుడు ఇంకా ఆర్డర్ ప్రాబ్లం మీరు లేట్ చేయకుండా మీరు ఫైల్ చేయండి, మేము అడుగుతుంది. రెండోది, మా పిల్లలు ఎవరైతే కొట్టారో దాని మీద కూడా డిఎస్పీ గారికి విచారణ చేసి ఆ రిపోర్ట్ కూడా ఎస్పీ గారికి ఇస్తే వారు కొట్టిన నిజమా అబద్ధమా డాక్టర్ సర్టిఫికేట్ అయినా ఉన్నాయి, వాటి పైన కూడా విచారణ చేస్తారు. అంటే దీని మొదలేంటంటే పంచాయతీ సెక్రటరీ దగ్గర నుంచే ఇదంతా క్రియేట్ అయింది. ముందు అది గమనించండి. మీరు రెవెన్యూ అధికారులు మేము చెబుతున్నాం, పంచాయతీ అధికారి అక్కడ సెక్రటరీగా అది చేయాల్సినటువంటి పనులు చేయకుండా అతను నియంతగా ప్రవర్తించడం వల్లే ఆ గ్రామంలో ఫార్వర్డ్ క్యాస్ట్, ఆ గ్రామంలో దళితులు ఏదో జరిగిపోతుంది, కారం చోటు చుట్టూగా జరిగిపోతుంది, రాష్ట్రంలో వింటుంది. కారణం ఏంటి? అతను చేసిన కుట్ర. అతను అంబేద్కర్ ఫ్లెక్సీ పీకటం, అంబేద్కర్ బొమ్మ తీసుకెళ్ళి దాయటం. ఆ చెప్పలేదు మేము బాధపడదు. మీరు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోకపోతే మేము మా పద్ధతిలో మేము చేస్తాం. మీరు ఎంక్వైరీ చేస్తా ఉన్నారు కదా, అదే సెక్రటరీ అసలు ఊరు నడుపుకునే లాక్కోడు సెక్రటరీ మీద ఎంక్వైరీ చేస్తారండి.
మీరు కొంచెం ఓపిక పట్టండి. పంపిస్తే తీసుకో. నిర్ణయాలు తీసుకునే మాకు లేవు. అక్కడ ప్రకారం చేయాల్సిందే. నీకు అర్చనగా ఏంటంటే ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మీరెవరో చిన్న చిన్న వాటికి మళ్ళీ అవి చిలికి చిలికి గాలి వానగా మారకూడదని ఆ ఉద్దేశంతో మేము రావడం జరిగింది. అన్ని పార్టీల వాళ్ళని ఇరు వర్గాల వాళ్ళని కూర్చోబెట్టి ఫ్రెండ్లీ పోలీస్ లాగా, ఫ్రెండ్లీ రెవెన్యూ లాగా అట్లా మీ అందరితో మాట్లాడి మీ అందరినీ కూడా సమన్వయం పరచాలని మేము వచ్చాము. అంతేగాని ఇంకా వేరే ఉద్దేశం ఏం లేదు. ఎందుకంటే రాబోయే త్వరలో మనకి స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి. వాటిలో మరి ఇంకా చిన్న చిన్న గొడవలు కూడా తారాస్థాయికి చేరుకొని పార్టీలు మధ్య యుద్ధాలుగా మారిపోతుంటాయి. అటువంటి వేవి లేకుండా మనం గ్రామంలో అందరూ కూడా సఖ్యతగా వాళ్ళు కూలికి వెళ్తేనే కాదు మేడం, పెళ్లి పోటీకన్నా సస్పెండ్ చేయాలి. మార్పు రేపు సస్పెండ్ చేయాలి. మార్పు చేయాలి. సస్పెండ్ చేయాలి. వాళ్ళ ఖాళీ చేతులు పిలిచి మాట్లాడి మంచి చెప్పని తెలుసుకోవాలి. 4 గంటలు పెట్టి అధికారులు కోటింగ్ ఇవ్వడం ఫ్రెండ్ పోలీసు అదేనండి ఎంక్వైరీ జరుగుతుంది. DSP గారు తెలంగాణ కొట్టి ఏం చేశారు ఏం చేస్తారు అంతేగా. అందరూ కూడా సఖ్యతగా సమైక్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజు మీ అందరినీ పిలవడం జరిగింది. మీరందరూ కూడా కొన్ని రోజులు ఓపిక పడితే ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత కలెక్టర్ గారు నిర్ణయం తీసుకుంటారని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఇందాక కొంచెం బొమ్మను ఆయన ఇవ్వమన్నారు. ఇప్పుడు అందరూ మాట్లాడారు, సమస్య ఆఫీసర్లు మాట్లాడారు, మీ గ్రామంలో సమస్య మాట్లాడారు, ఆర్డీఓ గారు చెప్పారు, మన పంచాయతీ సెక్రటరీ గారు అవతవతలు కానీ వాళ్ళు మీ వాళ్ళ దౌర్జన్యం కానీ ఆయన చట్ట ప్రకారం చేశాడో వ్యతిరేకం చేశాడో ఎంక్వైరీ జరుగుతుంది. అలాగే మీ పిల్లలు సిఐ గారు కొట్టారన్న సంగతి కూడా పేపర్లో వచ్చింది. హాస్పిటల్కి వెళ్ళారు, అది కూడా ఎస్పీ గారు ఎంక్వైరీ చేస్తున్నారు, ఎంక్వైరీలో ఉంది. అన్ని కూడా కంప్లీట్ చేసి ఆఫీసర్లకి పంపించడం జరుగుతుంది. అలాగే గ్రామంలో అంబేద్కర్ గారు విగ్రహం పెట్టుకోవడానికి అభ్యంతరం లేదని అటు శ్రీనివాసరావు ఇటు వేరే చోళ్ళని ఊళ్ళో వాళ్ళు అందరూ కూడా ఎవరికి మాకు అభ్యంతరం లేదంటారు. కానీ ఆ స్థలం ఈయన కిషోర్ అనే ఆయనకి అవినీతి వచ్చింది, ఆయన గంధానికి ఇవ్వడం కరెక్టా కాదా అవన్నీ వెరిఫై చేసుకొని మీరు అందరూ కూడా ముందు అసలు ఫస్ట్ ఒక కమిటీ ఏర్పాటు చేసుకోండి. ఇప్పుడు కొంతమంది ఏంటంటే మమ్మల్ని కమిటీలో తీసుకోలేదు అనేది ఇక్కడ బయటకు వచ్చినటువంటి వార్త. అటువంటి లేకుండా ఊళ్ళో వాళ్ళందరినీ కమిటీలో కలుపుకోండి. మీరు ఇట్లా మాట్లాడిన ఉపయోగం లేదు ఇక్కడ. మీరు అట్లయితే వన్ సైడ్ చేస్తున్నారని అర్థమవుతుంది ఇక్కడ. అంటే మేము కమిటీలో తీసుకోమని మీరు మాట్లాడితే మీరు ఒక వర్గం ఒక పార్టీ లేదా ఏదో చేస్తున్నారని అనుకోవాల్సి వస్తుంది ఇక్కడ. అట్లా కాదు. చంద్రబాబు గారు చెప్పేది ఊరంతా ఒకటే అంటున్నప్పుడు అందరినీ పెట్టుకోండి, అలాగే చేసుకోండి. కమిటీ 10 మందిని పెట్టుకోండి, ఒక ప్రెసిడెంట్ ఒక సెక్రటరీ పెట్టుకోండి, 10 మంది కమిటీలో అందరినీ కలుపుకోండి. అవతల ఎవరు ఉంటారో యువతలు ఎవరు ఉంటారో ఆ గ్రూప్ ఈ గ్రూప్ ఏ గ్రూప్ అంతా ఒకటే గ్రూప్ పెట్టుకోండి. కమిటీ వేయాలనుకున్న వాళ్ళు చెత్త కేసులు పెట్టరు సార్. సార్ మీరు మాట్లాడితే జరిగిపోయిన దాని గురించి మాట్లాడేదో ఉపయోగం లేదు. జరిగింది కాదు, జరగాల్సింది దాని గురించి మాట్లాడుతున్నాం. పోతే గ్రామంలో ప్రశాంత వాతావరణం కల్పించండి, మీరందరూ కలిసి ఉండండి, విగ్రహం ఏర్పాటుకి అందరూ సహకరిస్తారు. అలాగే మేము కూడా ప్రభుత్వ పరంగా ఏం చేయాలో తీసుకోవాలి సహకరిస్తాం. కత్తి కిషోర్ ఇక్కడ లేడు, కత్తి కిషోర్ గారు ఆ స్థలం మీద ఎవరికి వాదం లేదు. వాళ్ళు కూడా అతను కూడా మేము ఒప్పుకున్నాం, మధ్య అభ్యంతరం అన్నారు. ప్రాబ్లం లేదు. వీళ్ళు ఒకటి ఉన్నారు, మెజార్టీ ఆ ప్రాబ్లం అభ్యంతరం కాదంటే రెవెన్యూ చట్టం ప్రకారం రెవెన్యూ వాళ్ళు చూసుకుంటారు. మేము నాకు రెవెన్యూ చట్టాలు తెలియదు. అభ్యంతరం ఉందా లేదని నువ్వు చెప్పడం నేను చెప్పడం కాదు కదా. కిషోర్ గారిని వచ్చి వెరిఫై చేయాల్సిన బాధ్యత చట్టానికి కలెక్టర్ గారికి చెప్పాల్సిన బాధ్యత పాయింట్ కాదు. ఎందుకంటే కుదరదు కదా, కుదరదు కదా. మాకు చట్టాలు తెలుసు కదా. అందువల్ల రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు చట్ట ప్రకారం కత్తి కిషోర్ వాళ్ళు మాట్లాడే
సరైన వాళ్ళు లేడు. లేనప్పుడు ఎట్లా వచ్చింది? దొంగ డాక్యుమెంట్ అనే కదా నేను అర్థం. అది ఎవరు పెట్టారు? ఊరు పెట్టారు తీసుకురండి. అలా స్థలం గురించి వివాదం లేదు. అదే ఆ స్థలం వెరిఫై చేస్తాను కదా కుమార్ గారు ప్రాబ్లం అది ఆ కత్తి కిషోర్ అనే అతనికి అది గ్రామ కంఠం కాబట్టి రిజిస్ట్రేషన్ లో లేవండి. అతనికి ఏమన్నా పొల్యూషన్ నాలుగు గంటలకు వచ్చి కూర్చున్నప్పుడు ఎలా మాట్లాడుతున్నారు, ఇప్పుడు కూడా అదే మాట్లాడుతున్నారు. మాకు వద్దులేండి, మాకు ఆ స్థలం వద్దు, మాకు ఆ గ్రామ కంట కింద ఉన్నదే కావాలి. పత్తి కిషోర్ వద్దు. కిషోర్ ఉన్నారో లేదో పక్కన పెట్టాము. అది గ్రామ కంట్రోల్ అదైనా ఎవరికో తీర్మానించండి. అంబేద్కర్ గ్రామ నిర్మాణానికి తర్వాత అది మాదని ఎవరన్నా మరి అక్కడ గట్టిగా గ్రామ నాకు కంట్లో లేదు అన్నారు. ఎవరి పేరు మా చేతిలో లేదు అన్నారు. మనం ఏమనుకున్నాం? ఎవరి పేరు లేదు అన్నారు. మా రికార్డులో కూడా ఎవరి పేరు లేదు అన్నారు. మరి ఎవరు వస్తారు? ఎవరికి ఇబ్బంది లేదు. ఆ స్థలంలో అంబేద్కర్ సమస్య వచ్చింది. ఈ సమావేశం ఇంత ముగిస్తాం ఏంటంటే అందరూ ఆపండి బాబు. ఏదైనా నాగర్మూడి గ్రామంలో అంబేద్కర్ విగ్రహం పెట్టుకోవడానికి పరిస్థితులు ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి గ్రామ కంటమా లేదా ఏ స్థలం అనేది రెవెన్యూ పడుతుంది. అలాగే మీరు ఒక సంఘం ఏర్పాటు చేసుకొని కమిటీ, గ్రామ కమిటీ ఒకటి ఏర్పాటు చేసుకొని ప్రొసీజర్ ప్రకారం అప్లై చేసుకోవాలని చెప్పడం జరిగింది. ఆర్డీఓ గారు, డీడీ గారు, ఎంఆర్ఓ గారు అందరూ కూడా సహకరిస్తాం. మా సైడ్ నుంచి కూడా సహకరిస్తాం. మీ సమస్యలన్నీ ఈరోజు ఎంతో జరిగింది. దీని మీద ఎంక్వైరీ చేసిన తర్వాత కలెక్టర్ గారికి ఇచ్చే రిపోర్టు, ఎస్పీ గారికి ఇచ్చే రిపోర్టు ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ, అందరికీ నమస్కారం. మీరు ఇంకా మరి ఫర్దర్గా దీని గురించి గొడవలు చేసుకోకుండా ఉంటారని ఆశిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. మా గురించి అయితే మనం మాట్లాడిన